మీరే మీ దాసు నిండి వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభా కావాల్సిన పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహించండి. వరం వెళ్ళి ఉంటున్నారు ప్రభా, ఏ ఉద్దేశం ద్వారా ప్రభా మీ దాసుని మీరు నడిపించినారు ఆ కార్యాన్ని పరిపూర్ణం చేసుకుని తిరిగి క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. విడిచి వెళ్ళిన సంఘాన్ని మీరే ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ప్రభు. ఈ దినము ప్రభా బైబిల్ స్టడీ కొరకు ప్రత్యేకంగా పాస్ ఎందుకు వస్తుంటున్నాం నాయన. మీ దాసుడు మా ప్రియ తిమోతి గారిని బట్టి మీకు వందనాలు. మార్గ మధ్యలో ఉంటున్నారు, వారు కూడా పరిచయ నిమిత్తం వెళ్ళి ప్రభా మార్గ మధ్యలో ఉంటున్నారు. సకాలంలో క్షేమంగా మీ సన్ని తోడుగా ఉంచి క్షేమ ప్రభా కోరుకొని రావాల్సి మా వాక్యం చేర్చుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 191. కొత్త పుస్తకాల్లో 191, పాత పుస్తకాలు మనం కలిగినట్లయితే 189. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవ నిత్య నివాసి. పాఠ సంఖ్య 191. పుస్తకాలు మనం కలిగినట్లయితే 189. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు.
యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు ఉన్నవాడవు నీతుడవు ఉన్నవాడవు నీతుడవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఎల్లోయి అదోనుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు ఎల్షదై ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే సమృద్ధిని రక్షణిచ్చువాడవు సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రోపే స్వస్థపరచువాడవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రోపే స్వస్థపరచువాడవు యెహోవా నీసి విజయమిచ్చువాడవు యెహోవా నీసి విజయమిచ్చువాడవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా తీయను మానితియు నీవే యెహోవా సిద్ధేను మానితియు నీవే ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా రోహి లోక సంరక్షకుడా గొర్రెలన్నిటికీ ఎడబాయవు యెహోవా రోహి లోక సంరక్షకుడా గొర్రెలన్నిటికీ ఎడబాయవు
వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవితువు ప్రభు యుగ యుగముల్. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవితువు ప్రభు యుగ యుగముల్. కదమము నీతోనే నుంచెదవు, కదమము నీతోనే నుంచెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. మరి ఒక పాట పాడుకుంటాం. పాట సంఖ్య వృత్త పుస్తకాల్లో 543, పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. కొత్త పుస్తకాల్లో 543, పాత పుస్తకాలు మనం కలిగినట్లయితే 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, భయపడకు నేను నీ కేడెమును బహుమానము, భయపడకు నేను నీ కేడెమును బహుమానము, అత్యధికముగా చేతునని, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పలికెను, యెహోవా దేవుడే పలికెను. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు యెహోవాడు. యెహోవా
రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. నా నిబంధననునే రద్దుపరచననే గదా, నా నిబంధననునే రద్దుపరచననే గదా, నా నోట నుండి వెళ్ళినా, నా నోట నుండి వెళ్ళినా మాటను మార్చననే గదా, మాటను మార్చననే గదా. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నీకము, సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నీకము, తొలగిపోదు ఎన్నడు, తొలగిపోదు ఎన్నడు, లయము కాదు ఎన్నడు, లయము కాదు ఎన్నడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి కలదు, నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి కలదు, నీ ఆనంద ప్రవాహములో, నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు, నీవు త్రాగించుచున్నావు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నీవు
భయపడకుము, బాధించువారు రాకుండను. నీవు భయపడకుము, బాధించువారు రాకుండను. దూరముగా నుంచి ఉన్నాను, దూరముగా నుంచి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. అన్నగారు ఇంకా కొంచెం ఆలస్యం అవ్వచ్చు, అయితే పాటలు పాడదాలి. మరొక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 584. 584 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 570. కొత్త పుస్తకాల్లో 584, పాత పుస్తకాల్లో 573. ఓ కరుణానిధి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగియున్నావు, దావీదు తాళము కలిగియున్నావు. నీవు తెరచినది మూయగలేరు, నీవు తెరచినది మూయగలేరు. బంధించినది తెరువగలేరెవ్వరు, బంధించినది తెరువగలేరెవ్వరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేత గలవు, 7 నక్షత్రములు నీ చేత గలవు. దీపస్తంభముల మధ్య సంచరించేదవు, దీపస్తంభముల మధ్య సంచరించేదవు. జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు. 2 అంచుల ఖడ్గం కలిగిన ప్రభువా,
రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా నీ ఘనత అదియే నీ ఘనత ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు అగ్ని వంటి నేత్రము కలిగి అగ్ని వంటి నేత్రము కలిగి అపరంజి వంటి పాదములు కలిగి అపరంజి వంటి పాదములు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి గ్రంథము తెరచే యోగ్యుడవివే గ్రంథము తెరచే యోగ్యుడవివే ధన్యుడవు నీవే ధన్యుడవు నీవే ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు నమ్మకమైన సత్య సాక్షియు నమ్మకమైన సత్య సాక్షియు సర్వ సృష్టికి కర్తయుండి సర్వ సృష్టికి కర్తయుండి నీతిమంతుడు బహు జ్వాలామయుడు నీతిమంతుడు ప్రభు జ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమేన్ అనువాడు మెన్ అనువాడు ఓ కరుణానిధి యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్యక్రియలు చేసివంచు ఆశ్చర్యక్రియలు చేసివంచు ప్రభువా నీవే ప్రభువా నీవే నీవు కొనియాడెదము కొనియాడెదము ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ తెలుగులో మాత్రమే మనం పాడు
పఠింపశేష గ్రంథము బైబిల్, పఠింపశేష గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో ఓ పఠింపశేష గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధనికరమైన ఆవిడ స్తోత్రాలు. తండ్రి, విజయవాడని క్షేమంగా నడిపించావు. కొంత ఆలస్యమైంది, క్షమించండి. దయలు మా తండ్రి, ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామ సంకీర్తన చేయడానికి కూడా మీరు సహాయపడేందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభా, ఈ సమయంలో మరి వారం వెంబడి వారి కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయలు మా తండ్రి, మరి ఇశ్రాయేలు రాజుల్లో ఈరోజు మరి ఒక రాజు గురించి మేము ధ్యానం చేయబోతుండగా దృష్టాంతంలో సంగమించిన సంగతులు యుగాంతమందున మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని మీరు మాతో విశేషముగా మరి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ సంగతులు వింటున్నప్పుడు ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టినట్లుగాను, ఏవి మంచి లక్షణాలు మేము చేయాలో అవి చేయనట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అయ్యదాసు నన్ను కూడా మరుగుపరిచి ఈ రాత్రి మాకు అందరికి కావలసిన పరలోక బాకులు దయచేసి మీరే మహిమ పొందమని సమస్త మహిమా ఘనత మీకే ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేరా మనం ఇప్పుడు మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో దాదాపుగా 7 మంది రాజులు మనం కంప్లీట్ చేసాము. మరి 7 మంది రాజుల చరిత్రలు మనం ఇంతవరకు కూడా మనం వింటూ వచ్చాం, అనేక సంగతులు చూస్తూ వచ్చాము. ఈరోజు మరి 8వ రాజు యొక్క చరిత్ర మనము చూడబోతూ ఉన్నాం. మరి గత వారం మనం చూసినటువంటి రాజు ఆహాబు గురించి కొంచెం అది ఒకసారి మనల్ని రిమైండ్ చేసి మరి దాని కంటిన్యూషన్ మనం కొనసాగిస్తాం. మనం చూసినప్పుడు రెహబాము టైంలో రాజ్యం 2గా విడిపోయిందని మనం చూసాము. దాంట్లో యోధా 2 గోత్రాలు ఆల్రెడీ ఇది మొత్తం మనం ధ్యానం చేసాము. ఇది ఇస్రాయేలు గాను 10 గోత్రాలు, దీంట్లో కొద్ది ఉత్తర రాజ్యం గాను, తర్వాత ఉత్తర రాజ్యంగా పిలవ. దీంట్లో మొదటి రాజు వచ్చేసి యెరోబాము 1. రెండవ రాజు వచ్చేసి ఆయన కుమారుడు నాదాబు గాను. 3వ రాజు బయెషా. తర్వాత ఆయన కుమారుడు బయెషా కుమారుడు ఆయన కుమారుడు ఏలా తర్వాత మరొక రాజు వచ్చాడు, ఆయన పేరు జిమ్రీ తర్వాత వచ్చినటువంటి రాజు ఒమ్రి 6వ రాజు. 7వ రాజు వచ్చేసి ఆహాబు. ఈరోజు 8వ రాజు మనం చూస్తాము. 8వ రాజు వచ్చేసి అహజ్యా. ఇప్పుడు మనం దాదాపుగా మరి 7 రాజుల చరిత్రలు మనము ముగించాము. మరి 7 రాజుల చరిత్రలు కూడా ఎంతో స్పష్టంగా మరి క్షుణ్ణంగానే మనం చూసాం కనుక 8వ రాజు ఈరోజు ఆహాబు చరిత్ర వెనక పూర్వము. మరి దాంట్లో 7వ రాజు, గత వారం చూసినటువంటి 7వ రాజు చరిత్ర మనము చూసామంటే ఈ ఆహాబు
మరి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వంశాలు, మొదటిది యెరోబాము, నాదాబు వచ్చేసి ఏ గోత్రం అని చూసాము? ఎఫ్రాయిము గోత్రం సంబంధించిన వాళ్ళు. తర్వాత ఇది యెరోబాము వంశం, నాదాబుతో పూర్తిగా సమాప్తం అయిపోయింది. తర్వాత బయషా వచ్చింది, కొత్త వంశం, ఇష్మాకారి వంశం, ఇస్సాకారి వంశం అని చూసాం. బయషా ఏలాతో కూడా అతని వంశం కూడా పూర్తిగా నిర్మూలమైపోయిందని చూసాం. తర్వాత కొత్త రాజు ఒమ్రి వచ్చాడు కనుక ఒమ్రి, తర్వాత జిమ్రి, కనుక ఒమ్రి జిమ్రి అనగానే ఇద్దరు కూడా వారి తండ్రి కొడుకుల్లా కాదు కనుక వాళ్ళ గోత్రం వేరే, వీళ్ళ గోత్రం వేరే. జిమ్రి అనేవాడు ఒక సైనిక అధికారి అని మనం చూసాం. తర్వాత మరి ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆహాబు, కనుక అంటే ఒమ్రి టైంలో మరొక కొత్త వంశం వచ్చేట్టుగా మనం చూస్తాం. అది ఇప్పుడు ఆహాబు తండ్రి ఒమ్రి అది ఒమ్రితో మరి ఒక కొత్త వంశం స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాం. ఒమ్రి కుమారుడు ఆహాబు. కనుక ఈరోజు గత వారం మనం ఆహాబు గురించి మనం చూసాం. ఈ ఆహాబు గురించి మనం చూసినప్పుడు ఇతడు ఒమ్రి కుమారుడిగా మనం చూసాము. తర్వాత ఇతనికి అహజ్య అనేటువంటి జ్యేష్ఠుడు కుమారుడు ఉన్నాడు. తర్వాత యెహోరాము అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడని చూసాము. తర్వాత ఇతను ఇంకా 70 మంది పిల్లలు కూడా ఉన్నారని చూసాము. అనేక మంది భార్యలు కూడా ఉన్నారని చూసాం. కాబట్టి ఆ ఆహాబుకి అహజ్య అనేటువంటి ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు, తర్వాత యెహోరాము అనేవాడు మరొక కుమారుడు, తర్వాత 70 మంది కుమారులు ఇంకా ఉన్నారు పిల్లలు, తర్వాత అనేక మంది భార్యలు కూడా ఈ ఆహాబుకున్నారు. అయితే ఆహాబు తన కుమారుడైనటువంటి మరి తన కుమారుడికి కనుక ఎవరిని పెళ్లి చేస్తాడంటే మనం చూసాం. కనుక సీదోను ప్రాంతానికి చెందిన తూరు సీదోను అనే వారు కొత్త నిబంధనలు కూడా చెప్తాడు. ఫెనీకియా ప్రాంతం అంటారు. సీదోను రాజు అయినటువంటి యత్పతయేలు అనేటువంటి రాజు కుమార్తెను మరి గమనించామంటే ఈ ఆహాబుకి మరి యత్పతయేలు అనేటువంటి రాజు కుమార్తెను తీసుకొచ్చి తన కుమారుడైనటువంటి యెహోరాముకు వివాహం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆహాబుకి కనుక ఒమ్రి ఆహాబుకి ఎవరిని చేశాడు చెప్పండి? సీదోను ప్రాంతానికి చెందినటువంటి యత్పతయేలు కుమార్తె అయిన యెజెబెలును. చెప్పండి ఎవరంట? యత్పతయేలు. దీంట్లోనే బయలు అనే పేరు కూడా ఉంది కదా. కాబట్టి ఒమ్రి అనేవాడు ఒమ్రి టైంలో చేసినటువంటి పొరపాటు తన కుమారునికి సీదోను ప్రాంతానికి చెందినటువంటి రాజు అయినటువంటి యత్పతయేలు కుమార్తె అయిన యెజెబెలును, ఎవరంట ఆమె? యెజెబెలునిచ్చి వివాహం చేశాడు ఈ ఆహాబుకి. ఆ రీతిగా ఇశ్రాయేల్ యొక్క వంశంలోనికి ఒక అన్నిరాలు ప్రవేశించింది. ఎవరి ద్వారా? ఆహాబు ద్వారా. ఎవరు చేసిన పని? ఇది ఒమ్రి చేసిన పని. తన తండ్రి చేసిన పని బట్టి సీదోను ప్రాంతం చెందిన ఒక అన్నిరాలు మరి ఆహాబు భార్యగా మరి ఈ యొక్క ఇశ్రాయేల్ గోత్రంలోనికి వంశంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగూ ఆహాబు యెజెబెలు పుట్టిన కుమార్తె ఎవరని చెప్పాము? అతల్య. చెప్పండి ఎవరంట ఆమె? అతల్య. కాబట్టి వాళ్ళిద్దరు ఆహాబు మరి యెజెబెలు పుట్టిన కుమార్తె ఈ అతల్య అని ఇక్కడ రాజు ఉన్నాడు యోధాలో. ఈ రాజు పేరు ఏంటంటే యెహోషాపాతు. ఎవరంటే ఈయన? యెహోషాపాతు. ఇతని కుమారుడి పేరు కూడా ఏంటంటే యెహోరాము. చెప్పండి ఇతని పేరేంటి? యెహోరాము. ఈ యెహోరాముకి యెహోషాపాతు ఎవరి కూతురినిచ్చి పెళ్లి చేసుకున్నాడు? ఆహాబు యెజెబెల్ కుమార్తె అయిన అతల్యని తీసుకొచ్చి యెహోరాము పెళ్లి చేశాడు. అంటే అసలు సీదోను ప్రాంతం అంటే మనం చెప్పాం కదా, ఒక అన్నిరాలు కదా సీదోను. అసలు ఈ సీదోనులో నుంచి అన్నిరాలు ఇశ్రాయేల్లోకి ఎంటర్ అయింది. ఇశ్రాయేల్ నుంచి ఆహాబు యెజెబెలు పుట్టిన అతల్య ఎక్కడికి ఎంటర్ అయింది? మళ్ళీ ఇప్పుడు యోధాలో. కానీ టోటల్గా ఇశ్రాయేల్ యోధాలోనికి వీళ్ళంతా రావడానికి కారణం ఎవరు? ఒమ్రి. కనుక ఒమ్రి చేసినటువంటి ఆ భయంకరమైన పొరపాటు. కాబట్టి అలాగూ ఇశ్రాయేల్లోకి వచ్చింది అన్ని వంశము, అలాగే యోధాలోకి వచ్చినట్టుగా ఈ సీదోను ప్రాంతం మనం చూసాం. మరి అలాగ వచ్చినప్పుడు ఆ సీదోనీయులు వాళ్ళు పూజించే దేవత ఏమని చూసాం? వాళ్ళ దేవత బయలు దేవత. అందరు చెప్పండి ఎవరంట? బయలు దేవత. ఇప్పుడు ఆ బయలు దేవతని ఎవరు తీసుకొచ్చింది? ఆహాబు భార్య ఏం చేసింది? వస్తా ఒట్టుకు వచ్చింది ఆమె. తన వాళ్ళ దేవతను తీసుకొచ్చింది, బయలు దేవతను తీసుకొచ్చింది ఇశ్రాయేల్లోకి. కాబట్టి వాళ్ళు బయలు దేవతను సేవించేవాళ్ళు. ఆ రీతిగా అతల్య కూడా వాళ్ళు పుట్టింది కాబట్టి ఆహాబు యెజెబెలుకి ఆమె కూడా ఎవరిని సేవించేది? ఆమె కూడా బయలు. అక్కడి నుంచి బయలుదేరత మళ్ళీ ఎక్కడ వచ్చేసింది? యోధాల్లో కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగా మరి ఈ బయలుదేవతను సేవించడం మనం చూస్తాం.
అప్పుడు ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఆహాబు ఎంతో దుర్మార్గుడు మనం చూసాం. ఆహాబు మిక్కిలి దుర్మార్గుడు, తన భార్య కూడా యెజబెలు కూడా దుర్మార్గురాలుగానే మనం చూసాం. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ బేతేలు దాని ప్లేస్లో 2 దూడలు ఉన్నాయి. వాడి తోడు మళ్ళీ వీళ్ళు ఏం చేసేది, అప్పుడు మరొక దేవతను తెచ్చారు. ఏంటంటే బయలుదేవత. ఇవన్నీ కూడా వీళ్ళ చర్యలను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఏలియాని పంపించి ఆహాబు రాజుగా ఉన్నప్పుడు 17వ అధ్యాయం 1 రాజుల్లో ఈ సంవత్సరాలు మీకు వర్షమైనా మంచైనా పడదు అని చెప్పి ప్రకటన చేశాడు. చేయగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాదాపుగా 3.5 సంవత్సరాలకు దేశమంతా ఏముండదు, వర్షం లేదు, మంచు లేదు. కనుక భయంకరమైన కరువు వచ్చింది. కనుక అప్పుడు కోపం పెట్టుకుంటాడు. ఎవరంటే ఆహాబు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వర్షం ఆగిపోయింది, కరువు వచ్చిందని. అది 17వ అధ్యాయం మనం చూస్తాం. తర్వాత 1 రాజులు 18వ అధ్యాయంలో మరొక సందర్భం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా బయలు సేవించాలా, యెహోవాను సేవించాలని 2 తలంపుల మధ్య ఉన్నప్పుడు ఏలీ వచ్చి అంటాడు, మీరు ఎందుకు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలు సేవించండి అని చెప్పేసి ఈ యొక్క ఏలే చెప్పిన తర్వాత బయలుదేవత సేవించే వారందరికి కూడా మొట్టమొదటి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక పందెం పెడతాము. కనుక బలిపీఠం కందకం తవ్వుదాం, కట్టెలు పేరుద్దాం, బలిపీఠం కడదాం, ఒక ఎద్దుని వధిస్తాం, మాంసం పెడతాం. మీరు మొట్టమొదటి ప్రార్థన చేయండి. మీ దేవుడు నిజమైన దేవుడైతే దిగి వచ్చి ఏం చేయాలి, ఆ కట్టెలను మాంసాన్ని బుగ్గిని ఏం చేయాలి, దహించి వేయాలి. అది మీ దేవుడైతే అప్పుడు ఏ దేవుడైతే దహిస్తాడో అతనే నిజమైన దేవుడు అని చెప్పేసి ఇద్దరు కూడా అలాంటి ఏర్పాటు చేశారు. మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇచ్చారు? బయలుకి ఇచ్చారు. కనుక వాళ్ళు బయలుదేరత వాళ్ళు బలిపీఠం కట్టారు, కందకం తవ్వారు, నీళ్ళు నింపారు, ఎద్దును వధించారు, మాంసం పెట్టారు. బయలు దిగిరాన్ని కోసుకోవటము, కేకలేయటము, కనుక అరవటము, గెంతులేయడం చేస్తూ ఉన్నారు. అప్పుడు వెళ్ళి అపహాసం చేస్తాడు. మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మార్గంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో అని అపహాసం చేసినప్పుడు కూడా ఆ దేవుడు ఆ దేవత దిగి రాలేదు. నెక్స్ట్ కనుక పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని మరల ఏలియా బాగు చేసి బలిపీఠాన్ని కట్టి కనుక ఆ కట్టెలు పేర్చి మాంసం పెట్టి కనుక ఏలే ప్రార్థన చేస్తూ ఉండగానే ఇంకా ముగించలా. కనుక ప్రార్థన చేయించి ఉండగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ కట్టెలను మాంసాన్ని మొత్తాన్ని దహించి వేసింది. అందరు కేకలేశారు, యెహోవాయే దేవుడని. అప్పుడు బయలుదేవతలను పట్టుకొని అందరిని ఏం చేశారు, వీళ్ళు వధించి చంపేశారు. అక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్లుగా అట్లా అప్పుడు ఎవరున్నారంటే అహజ్యా కూడా ఉన్నాడు. చెప్పిన అప్పుడు ఎవరున్నారు? అహజ్యా. ఎందుకు? ఎవరు కుమారుడు? ఆహాబు కుమారుడు కదా. అప్పుడు రాజు ఎవరు? ఆహాబు కదా, తల్లి యెజబెలు కదా. ఈ సంగతులన్నీ అహజ్యా కూడా తెలుసు కాబట్టి చూశాడు. కాబట్టి అలా జరిగిందన్నమాట. 18వ అధ్యాయం మనం చూస్తాం 1 రాజులు. తర్వాత 19వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఇదంతా జరిగిన తర్వాత ఆ ఏలియాకి భయపడ్డాడు. కనుక ఎవరికంటే ఎప్పుడైతే మా బయలుదేవతను చంపించాడు ప్రవక్తలని మనసులో పెట్టుకుంది ఎవరామె? యెజబెలు. కాబట్టి ఏలియాని చంపాలని కుట్రబడుతున్నప్పుడు ఆ సంగతి ఏలియాకి తెలిసి ఏలియా చాలా మిక్కిలి భయపడి 19వ అధ్యాయంలో ఏం చేస్తాడు చెప్పండి? ఏలి ప్రార్థన చేస్తాడు. మరణాపేక్ష గలవాడై దేవాయికి నన్ను ఎందుకయ్యా నన్ను చంపు, నన్ను తీసుకొని. ఇప్పుడు దాకా ప్రార్థన చేసి అగ్ని కురిపించేటువంటి ఒక ప్రవక్త ఒక సామాన్యమైన స్త్రీకి భయపడి చావాలని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుని దూత వచ్చి తట్టి బలపరిచి నువ్వు చనిపోయేది కాదు, ఆహారం తిని చాలా ప్రయాణం ఉంది అని చెప్పేసి అతను ధైర్యపరిచేది. అది 19వ అధ్యాయం అని చూస్తాం. తర్వాత 21వ అధ్యాయంలో ఇంకో సందర్భం జరిగింది. ఈ యొక్క ఆహాబు గోడను ఆనుకుని ఏముందని చెప్పాము, నాబోత్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోట ఉంది. ఆహాబు చల్లబోట మిద్ది మీదకి వెళ్ళాడు. అంతా చూస్తూ ఉంటే ఆ ద్రాక్ష చాలా బాగుంది. కనుక గోడ అడ్డం కాబట్టి ఇది కలిపేసుకుంటే బాగుండదు అని చెప్పేసి అతను మనసులో తలంపు వచ్చి పిలిపించి అడుగుతాడు, ఈ ద్రాక్ష తోట ఎంతకి ఇస్తావు, ఎంతకు అమ్ముతావు అంటే అతడు చెప్తాడు, అతడు ఇశ్రాయేలీయుడు కాబట్టి ఇశ్రాయేల్ భూమిని అమ్మకూడదు, భూమి నాది అన్నాడు ధర్మశాస్త్రంలో. కాబట్టి ఆయన అంటాడు, ఇది మా పిత్రార్జితము కనుక ఇది మా పితరులది, మేము అమ్మకూడదు అని చెప్తాడు. అప్పుడు మూత ముడుచుకుని అలిగి నేను రాజుని కదా, ఆయన ఎప్పుడు నా మాట వినలేదని చెప్పేసి వెళ్ళి పడుకుంటాడు. వాళ్ళ భార్య వస్తుంది యెజబెలు, ఏంటండి డల్గా ఉన్నారనగానే ఆయన చెప్పాడు. కనుక చెప్పు నేను చూసుకుంటా చెప్పు అనగానే ఏమన్నా పక్కన ద్రాక్ష తోట నాబోతు వాడిని పిలిపించాను, వాడు ఏమన్నాడు అనగానే అదంతా నేను చూసుకుంటా అని చెప్పేసి కనుక 2 సాక్షులను పెట్టి నాబోతు ఏం చేసింది, అబద్ధ సాక్ష్యం చెప్పి చంపించింది. చంపించగానే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకిని. అప్పుడు దేవుడు ఏలే ప్రవక్త చెప్పాడు ఆహాబుతో, నువ్వు ఎలా నాబోతుని చంపించావో నీ రక్తము యెజబెలు మాంసము కూడా
కుక్కలు నాగుతాయి కనుక యెజెబెలు మాంసం కుక్కలు తింటాయని ఒక శాప ప్రవచనం ఎవరికి వచ్చింది? ఆహాబుకి వచ్చింది. కనుక అలాగే ఆహాబు, మరి ఆహాబు ఎలా చనిపోయాడంటే, ఆహాబు ఇప్పుడు 1000 మందుకున్నాడు కదా యెహోషాబాతుకి 1000 మంది కంటే ఇద్దరు ఏమైపోయారు? వియంకుళ్ళు అయిపోయిన తర్వాత ఈ యెహోషాబాతు ఏం చేస్తాడంటే రామోత్ ఎల్గాద్ అనేటువంటి ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ ఆహాబుని పిలుస్తాడు. కనుక నువ్వు కూడా వస్తావంటే, నువ్వెందుకు రాను, నువ్వు నిన్ను బంధువులం కదా, నా కూతురు నీకు ఇచ్చిన నీ కొడుకేమో నా కూతురు చేసుకున్నాడు, ఎందుకు రానని చెప్పేసి ఇద్దరు కలిసి యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు యెహోషాబాతు కొంచెం భక్తి కలిగిన వాడు, ఎందుకంటే యెహోవా దేవుని సేవించేవాడు. అప్పుడు అంటాడు, మా యుద్ధానికి పోతున్నాం బాగానే ఉంది, ఇక్కడ ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారా, కనుక మనం గెలుస్తాం లేదు చెప్తామని కానీ అలా అప్పుడు అంటాడు, అతను ఏమన్నాడు కానయ్యా, అతడు ఎప్పుడు నా గురించి కీడుగానే ప్రవచిస్తాడు అంటే, లేదు పిలిపించను అంటాడు. కనుక బయలుదేవతలు పిలిపిస్తే, బయలుదేవతలు తప్ప యెహోవా ప్రవక్తలు ఎవరు లేడా, ఉన్నాడు అనగానే పిలిపించగానే ఆ ప్రవక్త చెప్తాడు, మీరు యుద్ధానికి పోతారు కానీ మళ్ళీ తిరిగి రారు అని చెప్పగానే కోపం వచ్చేసి అతను చేదన్నం నీళ్ళు పెట్టనని జైలు లేపించి చెరసాల్లో యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెహోషాబాతు ఎట్లా పోయాడు? మారు వేషంలో పోయాడు. యెహోషాబాతు కొంచెం భయమే, భక్తి వెళ్ళిన వాడికి చెప్పాడు కదా ఏదో జరుగుతుందని చెప్పేసి మారువేష యుద్ధం పోయాడు. మారువేష యుద్ధానికి పోతే అప్పుడు యుద్ధం చేస్తున్న వాళ్ళు ఏమన్నారంటే, మీరు అదములతో యుద్ధం చేయకూడదు, ఎవడు ప్రధానుడు రాజు వాడితో యుద్ధం చేయాలని చెప్పేసి ఆ రాజు చెప్పి పెట్టాడు. కనుక వీళ్ళు ఏం చేశారంటే యెహోషాబాతు వెంటబడుతున్నారు యుద్ధంలో. కనుక అప్పుడు యెహోషాబాతు గట్టిగా యెహోవా దేవుని ప్రార్థన చేస్తాడు, నేను ఇశ్రాయేలు రాజుని కాదు కనుక నేను యోధా రాజుని చెప్పి అనగానే అందరూ తగ్గుతారు అతని వెంబడి అతను చంపకుండా. అట్లా దేవుడు అతని ప్రార్థన విని యెహోషాబాతును కాపాడతాడు. ఆ తర్వాత ఒకడు బాణం వేశాడు, సరిగ్గా అది ఆహాబు యొక్క గుండెల్లో గుచ్చుకోవటము, రథములో ఒడిగిపోవటము, రక్తం కారుతూ ఉంటే నన్ను అర్జును తీసుకోమని చెప్తాడు. అది తీసిపోతాడు మార్గ మధ్యలో ఆహాబు చనిపోతాడు. ఆ రథాన్ని తీసుకొని కొలంలో కడుగుతా ఉంటే ఏం జరిగింది? కుక్కలు వచ్చి అతని యొక్క రక్తాన్ని నాకిని అలా చనిపోయాడు ఈ యొక్క ఆహాబు. అతను యెజెబెలు కూడా పైనుంచి కింద తోసేస్తారు ఆమెని. ఆమె కూడా కింద పడిన తర్వాత ఆమె మాంసం కుక్కలు తింటాయి, రక్తం నాకుతాయి. అలాగే ఆహాబు యెజెబెలు చనిపోయారు. ఇది గత వారం చెప్పినటువంటి చరిత్ర. ఈరోజు వచ్చేసి మనము గమనించామంటే, అతని ఆహాబు తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే ఆహాబు కుమారుడైనటువంటి అహజ్యా. అందరు చెప్పండి, ఎవరంటే ఆయన? అహజ్యా. అహజ్యా అంటే అర్థం ఏంటంటే, అహజ్యా అంటే యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. అహజ్యా అంటే యెహోవా స్థిరపరచువాడు. అహజ్యా అంటే యెహోవా స్థిరపరచువాడు. మనకి మొత్తం బైబిల్లో మనకి ఈ పేరుతో ముగ్గురు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కనుక ముగ్గురు పేర్లు అహజ్యాగా, మారు పేర్లు కలిగినటువంటి వారిగా మనం చూస్తాం. అహజ్యా అంటే అర్థం వచ్చేసి యెహోవా స్థిరపరచువాడు. ఇతను ఎవరంటే ఆహాబు కుమారుడు. అందరూ చెప్పండి, ఎవరంటే ఇతడు? ఆహాబు కుమారుడు. కనుక ఆహాబు చనిపోయిన తర్వాత ఇతడు జ్యేష్ఠుడు కాబట్టి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కాబట్టి బైబిల్లో మొత్తం మనకి ముగ్గురు అహజ్యాలు మనకు కనబడతారు. మొదటి అహజ్యా వచ్చేసి ఇతని పేరు ఏంటంటే, మొదటి అహజ్యా ఏమని రాసుకోవాలంటే ఆహాబు కుమారుడు. చెప్పండి, ఏదంట? ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని రాసుకోవాలి. కనుక ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు. ఇతని పేరు ఏంటంటే అహజ్యా. ఇతని గురించే మనం ఈరోజు చూడబోతున్నాం. మనం గమనించామంటే ఇతడు ఆహాబు కుమారుడు. ఇది మొదటి రాజులు 22వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తాం. మొదటి రాజులు 22వ అధ్యాయం 40వ వచనంలో ఇతను మొదటి అహజ్యాగా మనం గుర్తుపెట్టుకుంటాం. ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు, తర్వాత ఇశ్రాయేలు 8వ రాజు. కనుక ఇతను ఎన్నో రాజు? ఇప్పుడు ఇశ్రాయేలుకి 8వ రాజు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ అహజ్యా వచ్చేసి యోధా రాజుల్లో కూడా ఉన్నాడు. ఈ రెండో అహజ్యా వచ్చి యోధా రాజులు. రెండో దినవృత్తాంతములు 21వ అధ్యాయం, 21వ అధ్యాయము 17వ వచనము, తర్వాత 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఒక అహజ్యా కనబడతాడు. ఇతడు ఎవరంటే యోధా రాజుల్లో అహజ్యా.
యెహోరాము కుమారుడు, యోధారాజైన యెహోరాము కుమారుడు, యోధారాజైన యెహోరాము కుమారుడు. యెహోరాము కుమారుడు. ఈ అహజ్యాకి మరొక పేరు కూడా ఉంది. ఈ అహజ్యాకి మరొక పేరు ఏం చెప్పండి? యెహోయాహాజు అని పేరు కూడా ఉంది ఇతనికి. కనుక అతని గురించి మనం చూసినప్పుడు కూడా చెప్పాము. అది చదువుదాము, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూడండి, రెండవ దినవృత్తాంతం 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం 21వ అధ్యాయము మనం గమనించామంటే 17వ వచనం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 17వ వచనం. వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయి, అతని కుమారులు కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేడు. కనుక యెహోరాము పిల్లలందరిని చంపాడు. కనుక వచ్చేటువంటి వాళ్ళు అయితే ఒక్కడు తప్పించబడ్డాడు. అతని పేరేం చెప్పండి? యెహోయాహాజు అని రాయబడింది. ఆ యెహోయాహాజుగా మరొక పేరు కింద 22వ అధ్యాయం చూడు, మొదటి 2 వచనాలు. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అరబ్బీలతో కూడా దండు విడి చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరిని చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యోధారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. కాబట్టి ఇప్పుడు రెండవ అహజ్యా ఎవరంటే యెహోరాము కుమారుడు. ఏం పేరు అతని పేరు? అహజ్యా. అతనికి మరొక పేరేంటి? యెహోయాహాజు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యెహోయాహాజు అన్న అహజ్యా అన్న రెండు ఒకటే. ఎవరి కుమారుడు? యెహోరాము కుమారుడు, యోధారాజు. కనుక ఇతడు ఎవరు? యోధారాజు కుమారుడు. ఇతడేమో ఇశ్రాయేలు రాజు కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసి మూడో అహజ్యా కూడా మనకు కనబడతాడు. కనుక ఇతని గురించి మనం చూసామంటే 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 2వ రాజులు 12వ అధ్యాయము 21వ వచనము, తర్వాత అదే 2వ రాజులు 22వ అధ్యాయము 12వ వచనం. ఈ 2 వచనాల్లో కూడా మరొక యెహోషువ మనకు కనబడతాడు. ఇతడు యోవాషు కుమారుడు. యోవాషు కుమారుడు. యోవాషు కుమారుడు. యోవాషు కుమారుడు ఏం పేరంటే అహజ్యా. ఇతనికి మరొక పేరు ఏంటంటే అమజ్యా అని పేరు కూడా ఉంది. అహజ్యా. ఇతనికి మరొక పేరు అమజ్యా. ఇతడు కూడా యోధారాజు, ఇశ్రాయేలు రాజు. చెప్పండి, యోధారాజు. అందరూ ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ పడవద్దు. అహజ్యా అంటే అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. మొత్తం మనకి బైబిల్లో 3 అహజ్యాలు మనం చూసాం. మొదటి అహజ్యా ఎవరంటే ఆహాబు కుమారుడు. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలు రాజు కదా. ఇశ్రాయేలు రాజు కుమారుడు అహజ్యా, ఇశ్రాయేలుకి 8వ రాజు. కనుక మొదటి అహజ్యా ఎవరంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు కుమారుడైన 8వ రాజు అని గుర్తుపెట్టుకోవాలి. 2 అహజ్యా ఎవరు అని చూసాను చెప్పండి. 2 అహజ్యా ఎవరు? యోధారాజు. కనుక యోధారాజు అయిన యెహోరాము కుమారుడైనటువంటి అహజ్యా. అతనికి మరొక పేరేంటి? యెహోయాహాజు. ఇతడు యోధారాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక రెండవది ఇతడు యోధారాజు అని యెహోరాము కుమారుడు అహజ్యా. అతనికి మరొక పేరు యెహోయాహాజు. ఇతడు 2వ అహజ్యా. 3వ అహజ్యా ఎవరని చూసాను చెప్పండి. యోవాషు కుమారుడు. చెప్పండి, ఎవరంట? యోవాషు కుమారుడు. కనుక యోవాషు కుమారుడు. అతనికి మరొక పేరేంటి? అహజ్యాకి ఇతను ఇక్కడ అమజ్యా కూడా ఉంది. కనుక ఇతడు వచ్చేసి 9వ రాజు. యోధాలు ఇతను 9వ రాజుగా ఉంటాడు. కనుక ఇతడు ఎన్నో రాజు? యోధాలు 9వ రాజుగా ఉంటాడు. ఇతడు వచ్చేసి యెహోయాహాజు 6వ రాజుగా ఉంటాడు. చూడండి, మనక దాంట్లో మీరు చూసారంటే మీకు షీట్ ఇచ్చాను చూడండి. ఆ షీట్లో కూడా యోధా రాజుల్లో 6వ రాజు పేరేంటి చూడండి, అహజ్యా. ఆ బ్రాకెట్లో పక్కన రాసుకోండి. అహజ్యాకి మరొక పేరేంటి అక్కడ? యెహోయాహాజు అని గుర్తుపెట్టుకోవాలి. 9వ రాజు. 9వ రాజు ఏ పేరు ఉంది? అమజ్యా. 9వ రాజు అమజ్యా. అమజ్యాకి మరొక పేరేంటి?
అహజ్య అని గుర్తుపెట్టుకోవాలి. అమజ్య పక్కన బ్రాకెట్లో అహజ్య అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు కనిపించబడాల్సిన పని లేదంటే టోటల్గా యోధా రాజుల్లో మనకు 2 అహజ్యాలు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజుల్లో 1 అహజ్య ఉన్నాడు. ఇప్పుడు మనం చూసేది ఏ అహజ్య అని చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుని అహజ్యని మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇది కూడా కన్ఫ్యూజ్ లేకుండా చదువుదాం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఈ 3 అహజ్య యోవాషు కుమారుడు. 2వ రాజులు 12వ అధ్యాయం 21వ వచనం. 2వ రాజులు 12వ అధ్యాయము 21వ వచనం. 2వ రాజులు 12వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవండి. ఎట్లనగా షీమాత కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధులు అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను. కనుక 20వ వచనంలో యోవాషును చంపిరి అని రాయబడింది. 20వ వచనంలో యోవాషును చంపిరి. 21వ వచనంలో అతని కుమారుడు అంటే యోవాషు కుమారుడు అహజ్య యోవాషుకు మారుగా రాజాయను. ఇప్పుడు యోవాషుకి మరో పేరు ఏంటంటే ఈ అహజ్యకి అమజ్యని పిలిచారు. 14వ అధ్యాయం. ఇది 2వ రాజులు 14వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ క్షమించండి, ఇది పొరపాటు రాశాం. ఇది చూడండి, ఇక్కడ 3వ రాజులు, ఇది 2వ రాజులు 14వ అధ్యాయం. 14వ అధ్యాయము వచ్చేసి 1వ వచనం అని రాసుకోవాలి. ఇప్పుడు ఇదే మాట 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్య రాజాయను. ఎవరి కుమారుడు అంట? యోవాషు కుమారుడు. అక్కడ మనం చదువుకున్నాం. ఎవరి కుమారుడు? యోవాషు కుమారుడు. అక్కడ ఏమని రాయబడింది? అక్కడ అహజ్య అని రాయబడింది. ఎక్కడేమని రాయబడింది? అమజ్య అని రాయబడింది. కాబట్టి ఇద్దరు కూడా ఒకటే. యోవాషు కుమారుడు అక్కడేమో అహజ్య అని పిలిచారు, ఇక్కడేమో అమజ్య అని. కాబట్టి అంటే మనకు మొత్తం ముగ్గురుగా మనకు కనపడ్డారు. కాబట్టి ఇది ఈ ముగ్గురు రాజులు. కాబట్టి మొదటి రాజు అహజ్య ఎవరంటే ఇశ్రాయేల్ రాజు ఆహాబు కుమారుడు. 2వ అహజ్య ఎవరంటే యెహోరాము కుమారుడు అహజ్య, ఇతనికి మరొక పేరు యెహోయాహాజ్. 3వ అహజ్య ఎవరంటే యోవాషు కుమారుడు. ఎన్నవ రాజు ఇతడు? 9వ రాజు యోధాకి. అతని కుమారుడి పేరు ఏంటంటే అహజ్య, అతనికి మరొక పేరు ఏంటంటే అమజ్య అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ముగ్గురు అహజ్యలు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు అహజ్య యొక్క పరిపాలన లోపలికి మనం వెళతాం. ఇప్పుడు అహజ్య ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత నెక్స్ట్ అహజ్య రాజు అయ్యాడు. అహజ్య రాజు అయిన తర్వాత ఇతడు జ్యేష్ఠుడు కాబట్టి ఇతడు రాజు అయినట్టుగా మనం చూస్తాం. ఇతని గురించి మనం తెలియాలంటే యెహోషాపాతు గురించి కూడా ఒక మాట చదవాలి. ఎందుకంటే ఈ యొక్క అహజ్యతో ఇక్కడ అహజ్య రాజుగా ఉన్నప్పుడు యోధాలో రాజు ఎవరంటే యెహోషాపాతు. చెప్పడం ఎవరంటే అక్కడ రాజు యెహోషాపాతు. అనగా ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే అహజ్యతో స్నేహం చేస్తాడు. చెప్పండి, ఎవరితో స్నేహం చేస్తాడు? అహజ్య. ఇతడేమో యోధా రాజు, అతడేమో ఇశ్రాయేల్ రాజు. కానీ ఇప్పుడు ఈ యెహోషాపాతు అహజ్యతో స్నేహాన్ని పెంచుకుంటాడు. ఒక మాట చదువుదాము. అసలు యెహోషాపాతు ఎలాంటి వాడు ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 31, 32 వచనాలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 31, 32 వచనాలు చదివితే అతడు ఎలాంటి వాడు యెహోషాపాతు గురించి రాయబడిన మాట చదవండి. యెహోషాపాతు యోధా రాజ్యం నేలును. అతడు ఏలం ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడి యెరూషలేములో 25 సంవత్సరాలను. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. 32 చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. కాబట్టి ఈ యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు. చెప్పండి, ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. తన తండ్రిలాగా ఆసాలాగా యథార్థంగా ప్రవర్తించాడు. ఆ మార్గంలో తొలగిపోలేదు. అంటే యెహోషాపాతు మనకి ఒక భక్తి కలిగిన వాడు కనబడుతున్నాడు. చెప్పండి, యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే ఒక భక్తి కలిగిన వాడు, యథార్థంగా ఉన్నటువంటి వాడు. కానీ ఒక భక్తిపరుడు, ఒక యథార్థవంతుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు?
మిక్కిలి దుర్మార్గులైన వాడితో. చెప్పండి ఎవరంట? ఎందుకంటే ఆహాబు ఎలాంటి వాడు? మిక్కిలి దుర్మార్గుడు కదా. ఎందుకంటే వాళ్ళు దానిలో బేతేలు ఎవరు సేవిస్తున్నారు? 2 దూడలు, దానితో మళ్ళీ తీసుకొచ్చింది వాళ్ళ తల్లి యెజెబెలు, బయళ్ళు. కనుక బయళ్ళు సేవించే వారికి, దూడలు సేవించే వారికి ఆ మిక్కిలి దుర్మార్గం తర్వాత బయలుదేవతలు పోషించి పెంచుతుంది ఎవరు? యెజెబెలు. కాబట్టి అలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. 1 కొరింథీ పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చదవండి 1 కొరింథీ పత్రిక. కాబట్టి ఒక భక్తిపరుడు ఒక దుష్టునితో స్నేహం చేయటం అనేది అది ఎంతవరకు సమంజసము, తన జీవితానికి ఎంత నష్టం అని మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 15:33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఇప్పుడు ఈ అహజ్యా యెహోషాపాతు ఒక మంచి భక్తిపరుడుగా ఉండి ఎవరితో స్నేహాన్ని పెట్టుకున్నాడంటే చెప్పండి ఎవరితోనంటే అహజ్యాతో, మిక్కిలి దుర్మార్గులైనటువంటి కుటుంబాన్ని స్నేహం పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ ఇంకో మాట ఉంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము చదవండి 18 కూడా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ఒక దుర్మార్గుడంట అనేకులు చెడగొడతాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18 ప్రసంగి 9:18 యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. చూసారా, ఒక పాపాత్ముడు, ఒక దుష్టుడు అనేకమైన మంచి పనులను చెడగొడతాడు. కాబట్టి అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ 1వ కీర్తన మనకు తెలుసు. 1వ కీర్తన ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట అసలు నిలవద్దంటే, వాళ్ళతో కూర్చోవద్దంటే ఏకంగా ఈయన ఏం చేశాడు? వెళ్ళి స్నేహమే పెట్టుకున్నాడు. వాళ్ళతో నిలవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో కూర్చోవద్దని వాక్యం చెప్తా ఉంటే ధర్మశాస్త్రం తెలిసిన వాడు, యోధాలో పుట్టిన వాడు, భక్తిపరుడు, ధర్మశాస్త్రం తెలుసు కనుక యెహోషాపాతుకి అలాంటి వాడు నిలవద్దు, కూర్చోవద్దు అంటే ఏకంగా ఏం చేశాడు? అతనితో స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆ స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు. బహుశా ఈ వాణిజ్య వ్యాపారాలు, రెండవది స్నేహం చేయడానికి రెండో విషయం కూడా ఏంటంటే ఇతడు వాళ్ళ కుటుంబాంతో కూడా ఏమందుకున్నాడు? వీమందుకున్నాడు. కనుక ఇప్పుడు యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోరాము. చెప్పండి ఎవరంట? యెహోరాము. యెహోషాపాతు కుమారుడు యెహోరాముకి యెహోషాపాతు ఎవరు కుమార్తెను చేశాడు? ఆహాబు, యెజెబెలు కదా భార్య పేరు యెజెబెలు. వీళ్ళకి పుట్టిన కుమార్తె ఎవరు? అతల్య. అంటే ఇప్పుడు స్నేహం వీమందుకోవటము ఒక తప్పు అయితే కనుక అది దుష్ట వంశానికి చెందింది కనుక ఆ దుష్టులతో వీమందుకోవటం ఒక తప్పు అయితే, రెండవది ఇప్పుడు వాళ్ళ ఏకంగా స్నేహాన్ని కొనసాగింపజేశాడు ఈ యొక్క యెహోషాపాతు. ఆ రీతిగా ఈ అహజ్యాతో కలిసి ఈ యొక్క యెహోషాపాతు అహజ్యాతో కలిసి స్నేహం చేస్తున్నాడు కనుక ఒకసారి ఏం జరిగిందంటే యెహోషాపాతు తర్షీషుకి ఓడలను పంపిస్తూ ఉంటాడు. యెహోషాపాతు ఎక్కడికి? తర్షీష్కి ఓడలను పంపించి అక్కడి నుంచి బంగారం తీసుకొని రావాలని చెప్పేసి తన ఓడలను పంపిస్తూ ఉంటే ఈ అహజ్యా ఏం చేస్తాడంటే, ఇద్దరు స్నేహితులు కదా, నీ ఓడలు పోతున్నాయంటే నా ఓడలను కూడా తీసుకుని పోయి నాకు కూడా ఏం తీసుకురా? బంగారం తీసుకురా. అంటే బంగారం వస్తే దేశం అభివృద్ధి చేయవచ్చు కనుక డబ్బు, కనుక బంగారం ఉంటే దేశ అభివృద్ధి పదాలు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే యెహోషాపాతు ఓడలు తర్షీషు పట్టణానికి పోతా ఉంటే నా ఓడలు తీసుకొని పో అని చెప్పేసి ఆ స్నేహాన్ని పెంచుకున్నాడు. కాబట్టి ఇతని ఓడలు కూడా బయలుదేరినాయి. ఎవరు ఓడలు? అహజ్యాయి ప్లస్ యెహోషాపాతు కూడా ఎక్కడికి? తర్షీష్కి, యెసోన్ బేర్ అనే ప్రాంతం. చూడండి రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం చదువుదాం అన్నమాట. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము చూడండి. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఎందుకు యెహోషాపాతు మనం చదివామంటే ఇతనితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది కూడా చదివితే అహజ్యా చరిత్ర మనకు బాగా అర్థమవుతుంది. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి చదువుదాం. 35, 36, 37 వచనాలు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి. ఇది అయిన తరువాత యోధారాజని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసిన. ఎలాంటి వాడు చేశాడంటే మిక్కిలి
దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేలు రాజు అహజ్యా ఆహాబే చెడ్డవాడు అనుకుంటే, యెజెబెలే చెడ్డదనుకుంటే, ఆహాబు యెజెబెలు పుట్టినటువంటి వాడు ఇంకెంత చెడ్డవాడు అయి ఉంటాడు? కనీసం ఒక తల్లన్న మంచిగా ఉంటే, తండ్రిలో చెడిపోతే తల్లిని బాగు చేసిద్ది. తండ్రి చెడిపోయాడు ఆహాబు, తల్లి యెజెబెలు చెడిపోయింది. ఇద్దరు చెడిపోయిన వాడు పుట్టినవాడే అహజ్యా. ఇంక వీడెంత చెడిపోయి ఉంటాడు? అందుకే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యా ఏం చేశాడంటే, అతడు ఈ భక్తిపరుడు యెహోషాపాతు స్నేహం చేశాడు. ఏం జరిగింది? 36వ వచనం. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపలేనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా, వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించి ఎంతో ఖర్చు పెట్టారు, డబ్బు పెట్టి ఓడలను చేయిస్తున్నారు తర్షీషు పోవాలని. 37వ వచనం. అప్పుడు మారేషవాడు దోదావహ కుమారునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటే గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యెహోషాపాతు ఓడలు బంగారం కోసం పోతున్నాయో, అహజ్యా కూడా ఏం చేసేది చెప్పండి? నాకు కూడా తీసుకొని రా, నా వాళ్ళు కూడా తీసుకొని రేపు ఓడలు చేయించి ఎంతో ఖర్చు పెట్టి, ఇప్పుడు యెహోవా దేవుడు పంపించాడు ఒక ప్రవక్తని. ఆయన పేరేందంట? ఎలియేజరు. యెహోషాపాతు, నువ్వు చేసే పని ఏంటి? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? అతనితో నువ్వు స్నేహ సంబంధాలు పెట్టుకున్నావు కాబట్టి నీ ఓడలు ఏమైపోతాయి? బద్దలైపోతాయి. నీ పనులు ఏమైపోతాయి? భంగమైపోతాయి. నువ్వు అనుకునే నెరవేర్చబడవు అని చెప్పేసి ఒక ప్రవచించాడు. చూడండి, ఓడలు మొత్తం ఏమైపోయినాయి అంట? బద్దలైపోయినాయి. అందరు చెప్పండి, ఓడలన్నీ ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. ఒక్క ఓడ బద్దలైందంటే ఒక ఓడంత సామాన్యమా? దాంట్లో ఎంత సరుకు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది. ఇటీవలే మన నౌక మీద కూడా డ్రోన్ దాడి జరిగింది కనుక ఇరాన్ దేశం నుంచి రీసెంట్గా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఒక్క ఓడ పగిలిపోయిందంటే అది ఎంతో కొన్ని వందల నష్టం మనం చూస్తాం, కనుక కొన్ని లక్షల్లో, ఎందుకంటే అంత సరుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓడలన్నీ బద్దలైపోయినాయి అంటే ఎలా ఉంటుంది? మన మధ్య విశాఖపట్నంలో కూడా హార్బర్లు మొత్తం ఏమైపోయినాయి, బోట్లన్నీ కూడా అన్ని తగలబడిపోయినాయి. ఎట్లా చూపించండి, కానీ మొత్తం పోతే ఎంత నష్టం. కానీ ఇప్పుడు ఇతని ఓడలు కూడా ఏమైపోయినాయి? అన్ని బద్దలైపోయినాయి. కాబట్టి ఈ దెబ్బతో ఏం జరిగిందంటే అహజ్యాకి కొంచెం డీల్ అయిపోయింది. కనుక అహజ్యా, ఇప్పుడు మనం చరిత్ర ఎవరిది మనం చూసేది? అహజ్యాది. కాబట్టి అనవసరంగా పంపించేనే ఈ ఓడలు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. మనసులో కొంచెం దిగులు పెట్టుకున్నాడు. రెండవది, ఇప్పుడు అహజ్యా టైంలో తండ్రి ఎవరని చెప్పి అహజ్యా తండ్రి ఆహాబు టైంలో మోయాబీలు పన్ను కట్టేవాళ్ళు. ఎవరికి? ఆహాబుకి. చెప్పండి, ఎవరికంట? తన తండ్రి ఆహాబు బతుకున్న టైంలో మోయాబీలు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క ఆహాబుకి పన్ను కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆహాబు చనిపోయాడు, నెక్స్ట్ రాజు ఎవరయ్యారు? అహజ్యా అయ్యాడు. ఇప్పుడు అహజ్యాకి వాళ్ళు పన్ను కట్టట్లా, తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసినప్పటికీ ఒక పక్కన ఓడలేమో బద్దలైపోయినాయి, రెండవది పన్ను కొట్టేవాడు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. ఇది బాగా వేదన పెట్టుకొని దిగులు పెట్టుకొని చింతిస్తూ ఉంటాడు. ఇప్పుడండి ఇతని గురించి నోట్ చేసుకోవాల్సిన విషయాలు అది మర్చిపోయాం. మొదటి రాజులు కన్నాం. ఇతని నుంచి ఎక్కడెక్కడ రాయబడిందంటే అహజ్యా గురించి మొదటి రాజులు 22వ అధ్యాయము 40వ వచనములోను, తర్వాత ఇదే అధ్యాయము 22వ అధ్యాయము 51 నుంచి 53 వచనాలు లో ఇది మొదటి భాగంగా అహజ్యా గురించి ఆడ మనం చూడవచ్చు. రెండో భాగం వచ్చేసి రెండవ రాజులు మొదటి అధ్యాయము 17వ వచనము, మొదటి 17 వచనాలు, మొదటి 17 వచనాల్లో కూడా అహజ్యా గురించి మనం చూస్తాం. ఇది రెండో భాగం. మూడో భాగం మనం చదివాం, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. అది ఈ 3 భాగాల్లో మనం అహజ్యా చరిత్ర మనం చూడవచ్చు. మొదటి భాగము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనము, తర్వాత 51 నుంచి 53 వచనాల్లోను, తర్వాత రెండో భాగం వచ్చేసి రెండో రాజులు మొదటి 17 వచనాల్లోను, మూడో భాగం వచ్చేసి 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి 37 వచనాల్లో. ఇప్పుడు ఈ యొక్క అహజ్యా యెహోషాపాతుతో స్నేహం చేసి ఇతని ఓడలు అతనితో కలిపి ఎసోన్గెబెరు అనేటువంటి ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు చెప్పండి ఏమైపోయినాయి? వాళ్ళని ఏమైపోయినాయి? ఇప్పుడు బద్దలైపోయినాయి. ఇప్పుడు వాళ్ళు బద్దలైపోయినాయి. రెండవది, పన్ను కట్టేటువంటి మోయాబీలేమో
పన్ను కట్ల. సో 2 రాజులు గ్రంథము 2 రాజులు మొదటి అధ్యాయం 2 రాజులు మొదటి అధ్యాయము 2 రాజులు మొదటి అధ్యాయం మనం గమనించామంటే మొదటి అధ్యాయం మొదటి నుంచి 2 రాజులు మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా చూడండి. 2 రాజులు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అప్పుడు పన్ను కట్టేవాళ్ళు మోయాబీలు, కానీ ఇప్పుడు ఏం చేస్తారంట? పన్ను కట్టలు తిరుగుబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇతని పెద్ద దిగులైపోయింది, విచారం అయిపోయింది. కానీ అహజ్యాకి ఎందుకు? ఒకవైపున ఓడలన్నీ కూడా బద్దలైపోయినాయి, వచ్చేటువంటి పన్ను కట్టే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఇతడు దిగులు చేస్తా పైన కూర్చుంటాడు, ఆ ఇంట్లో చింతిస్తా పైనుంచి కింద పడతాడు. చూడండి 2వ వచనం. అహజ్య షోమ్రోనులోనున్న తన మేడ గదిలో, షోమ్రోన్ అంటే ఏమని చెప్పండి. షోమ్రోన్ ఏంటి? వాళ్ళకి రాజధాని. చెప్పండి, ఇశ్రాయేలు రాజధాని ఏంటి? షోమ్రోన్. దాన్ని కట్టించిన వాడెవరు? ఒమ్రి. చెప్పండి, కట్టించిన వాడెవరు? జిమ్రి. తగలబెట్టుకుంటే ఒమ్రి ఏం చేశాడు? షెమేర్ అనేటువంటి వాని దగ్గర డబ్బుతో కొని 400 మణుగుల వండి కొని కట్టించాడు కదా షోమ్రోన్. కానీ అప్పటి నుంచి అలాగే ఆ షోమ్రోన్ అనేది రాజధాని నగరం కొనసాగింది ఇశ్రాయేల్. కాబట్టి ఇప్పుడు ఈ అహజ్య షోమ్రోన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవైపున ఓడలు బద్దలైపోయినాయి, మరొకైపు పని కట్టే వాళ్ళు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఆ మేడ గదిలో కూర్చుని విచారం చేస్తా ఆ కిటికీలో కింద పడ్డాడంట. చెప్పండి, ఏం చేస్తాడు? కిటికీలోంచి కింద పడ్డాడు. బీపీ ఎక్కువైపోయింది పాపం. కనుక ఇందాక ఒక ఆమెను కలిసాం హాస్పిటల్లో. కనుక విజయవాడ నుంచి వస్తా ఉంటే అక్కడ ఆపారు ఒక దగ్గర చిన్న ప్రార్థన చేయాలని అన్నారు. కనుక మంగళగిరి అనే ప్రాంతానికి వాళ్ళెవరో మాకు తెలియదు, మన విశ్వాసులు హాస్పిటల్లో ఉన్నారు. సరే బస్సు ఎక్కుతున్నాం కదా, టైం ఉందని హాస్పిటల్ ప్రార్థన చేశాం. కనుక ఆమెకి లో బీపీ డౌన్ అయిపోయిందంట. డౌన్ అయిపోయింది బాగా బీపీ. డాక్టర్లు చెప్పారంట, నువ్వు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా, అది బాగా తగ్గించుకోవాలన్నారు. నాకు తెలియకుండానే ఆమెను చూడగానే, అక్క మీరు చాలా ఆలోచిస్తున్నట్టున్నారు, అవి మీరు తగ్గించుకోవాలంటే డాక్టర్ ఇది ఇప్పుడే కరెక్ట్గా అంది. ఆమె కూడా దిగులు ఎక్కువైపోయినాయి అంట. ఆమె ఒక వాక్యం చెప్పా, మనం చింతించడం వల్ల 3 ఎక్కువ చేసుకోలేము, 3 తక్కువ చేసుకోలేము. అందుకే మన భారం అంతా దేవుని మీద ఏమన్నాడు? యెహోవా మీద. కాబట్టి ఎందుకు చింతిస్తావు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ వాక్యం చదివి ప్రార్థన చేసి వచ్చాం. కానీ ఇతను కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువైపోయింది బీపీ. కనుక ఒకవైపున వడలు పిగిలిపోయి ఒకవైపున వచ్చే పన్ను కట్టేది ఆగిపోతా ఉంటే ఆలోచిస్తా ఆ క్రమంలో పైనుంచి ఏమైపోయాడంట? కింద పడ్డాడు. కింద పడి రోగి అయ్యాడు. అంటే గాయాలు అయిపోయినాయి, బాగా దెబ్బలు తాకినాయి. కాబట్టి రోగి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాస్తవానికి నువ్వు పుట్టింది ఎక్కడ చెప్పండి? ఇశ్రాయేల్లో కదా, ఇశ్రాయేల్ వంశంలో పుట్టావు కదా. ఒక ఇశ్రాయేలు అయి ఉండి నీకు రోగం వస్తే, జబ్బు వస్తే ఎవరి దగ్గర రావాలి? యెహోవా దేవుని దగ్గర రావాలి. కనుక యెహోవా దేవుని దగ్గర మనవి చేయాలి. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే, ఏం చేస్తాడంటే ఎక్రోన్ అనేటువంటి ఒక పట్టణం ఉంది, అది ఫిలిస్తీన్ల పట్టణం. చెప్పండి, ఎక్రోన్ అనేది ఎక్కడ ఉండే పట్టణము? ఫిలిస్తీన్. మనసం దొరికినప్పుడు వాళ్ళు ఏ పట్టణం తీసుకెళ్లారు? ఎక్రోన్ తీసుకెళ్లారో మనం చూస్తాం. తర్వాత అష్టోది తీసుకెళ్లారని చూస్తాం. కనుక గాజాకు తీసుకెళ్లారని చూస్తాం. ఈ పట్టణాలన్నీ ఎక్కడివి? ఫిలిస్తీ దేశాలు పట్టణాలు. కాబట్టి ఇప్పుడు ఒక ఇశ్రాయేలు ఏం చేస్తాడంటే ఎక్రోన్లో ఒక దేవత ఉందంట. చదవండి, ఆ రోగి మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతుందో లేదో విచారించడని దూతలను పంపగా. ఏమన్నా బుద్ధి ఉందా అహజ్యాకి? నువ్వు ఒక ఇశ్రాయేలు అయ్యండి, ఎవరి దగ్గర పంపిస్తున్నాడు చెప్పండి? కనుక ఎవరి దగ్గరికంట? ఎక్రోన్లో ఉంది. ఎవరు వాళ్ళు? బయల్జెబూల్. కొత్త నిబంధనలో ఈ మాట కూడా మనం చూస్తాం. కొత్త నిబంధనలు ఈ పదానికి అర్థం ఏం చెప్పండి? అక్కడ గుర్తుందా? దయ్యములకు అధిపతి. యేసుప్రభుని ఏమన్నాడు? దయ్యాలు వెళ్ళగొడతా ఉంటే ఏమన్నారు? ఇతను బయల్జెబు అని చెప్పి ఇతను దయాలకి అధిపతి అన్నారు. ఆ అధిపతి ఇది. కనుక ఆ బయల్జెబు ఇది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇది ఎక్రోన్లో ఉంది. ఆ బయల్జెబు దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏం చేయాలంటే, నాకు ఈ వ్యాధి తగ్గిద్దా, ఈ రోగం తగ్గిద్దా, ఈ గాయం తగ్గిద్దా, లేదా సస్తాను, వీళ్ళు అడిగి పోండి అన్నాడు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, మనమంటే చాలా మంది క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే యేసుప్రభుని నమ్ముతారు, ఆయన శక్తి ఏంటో తెలుసు. కానీ చాలాసార్లు ఏం చేస్తారంటే, పలానా దగ్గరికి వెళ్ళామంటే ఆ నిమ్మకాయ కట్టారంటే, తాయెత్తు కట్టారంటే ఈ దయ్యం అంతా పోయిద్దాకా, ఈ జబ్బంతా పోయిద్దాకా అనగానే ఏం చేస్తారు చెప్పండి? అటు ఇటు చూస్తారు. అమ్మో పిల్ల తెలిపికి వెళ్తే అంకులు తెలిస్తే ఎట్లాగు? అంకులు తెలియని అసలు రాత్రి కూడా బస్సు ఉంది ఆ ఊరికి వెళ్ళడానికి. ఎవరికి తెలియకుండా రాత్రి వెళ్ళి రావచ్చు ఏం చేస్తారు? వెళ్ళొస్తూ ఉంటారు చాలా మంది క్రైస్తవులు. కనుక ఆ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే అటు ఇటు చూస్తారు, రాత్రి పూట బస్సు ఎక్కుతారు.
ఆ దయ్యం వెళ్ళగొట్టే దగ్గరికి వెళ్తాడు, నిమ్మకాయలు కడతాడు, విభూతి కడతాడు, చీపురు తీసి నాలుగు తగిలిస్తాడు, చెప్పుతో 2 కొట్టిస్తాడు, ఆ జమ్ము చెడు తిప్పిస్తాడు, ముక్కిస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత అహ్వానగానే అవన్నీ దులుపుకొచ్చేసి మళ్ళీ స్తుతియు మహిమని పాడుతూ ఉంటాం. కానీ ఎక్కడ మనము? కాబట్టి ఎక్కడ విచారణ చేసేది నువ్వు? ఒక క్రైస్తవుడు ఏంటి బయలు దగ్గర విచారణ చేసేది, ఆ మంత్రం విచారణ చేసేది. వీని పని అట్లేగా ఉంది. కనుక ఎవరి పని? అహజ్య పని చేసే పని ఏంటంటే, యెహోవా దేవుడు వాస్తవానికి యెహోవా దేవుడు అని ఇతను తెలుసా తెలియదా? ఇతని టైంలో రుజువు చేసింది ఎవరు? ఏలియా ప్రవక్త ఏం చేశాడు ఆహాబు టైంలో? కనుక అక్కడ ఆహాబు టైంలో ఇద్దరు పందెం పెట్టినప్పుడు ఎవరు గెలిచారు? యెహోవా దేవుడు అగ్ని దించాడు. కన్నులను చూశాడు అహజ్య. నువ్వు తెలిసి తప్పు చేస్తే ఎట్లాగూ? తెలియకుండా చేస్తే ఆయన క్షమిస్తాడు. కానీ నువ్వు కన్నులారా చూస్తేవి, ఏలియా ప్రవక్త రుజువు చేశాడు, యెహోవా దేవుడిని కేకలేశారు, అగ్ని దిగింది కూడా చూశావు. అంత అగ్ని దిగిందంటే దేశమంతటా వెళ్ళకుండా ఉంటుంది ఆ వార్త. దేశమంతా వెళ్ళింది, అందరూ యెహోవా దేవుడిని గుర్తించారు. అలాంటిది ఇవన్నీ తెలిసిన అహజ్య కనీసం ఏలియా ప్రవక్త పంపకుండా ఎవరితో పంపుతారు చెప్పండి? ఫిలిస్తీన్ల దేశాన్ని పంపించి, ఎక్కువ దేశం పంపించి అక్కడ ఆ బయల్జెబు దగ్గరికి వెళ్ళి నేను బాగుపడతాను లేదు తెలుసుకొనిరా. కనుక ఆ బైబిల్ ఏం రాయబడిందంటే, మనం తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలిక ఉండదు. హెబ్రీ పత్రిక చదవండి 10వ అధ్యాయం. తెలియక మనం చేస్తే క్షమిస్తాడు, కానీ తెలిసిన తర్వాత మనం చేస్తే దానికి బలి ఉండదు, క్షమాపణ ఉండదు, శిక్ష ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూడండి 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన పాపమునకు బలిక ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షయం అగ్నియు ఇకను ఉండును. చూసారా, తీర్పు అగ్ని ఉంటుంది నీకు. కాబట్టి గమనించామంటే మనము సత్యాన్ని గురించి అనుభవజ్ఞానం పొందాం, సత్యంలోకి వచ్చాం, యేసుని ఎరిగాం, అనుభవజ్ఞానం పొందావు. బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా నువ్వు పాపం చేస్తే బుద్ధిపూర్వకంగా ఇక బలి ఉండదు, క్షమాపణ ఉండదు. కాబట్టి న్యాయ తీర్పుకు మనం ఎదురు చూడాలి. కాబట్టి ఇప్పుడు అహజ్య చేసే పని కూడా ఏంటంటే, ఒక ఇశ్రాయేలుడై ఉండి యెహోవా దేవుడని తెలుసుండి, యెహోవా ప్రవక్తల ద్వారా కూడా తెలుసుండి, వాళ్ళ దగ్గర పంపించుకుని ఎవరి దగ్గర పంపిస్తాడు చెప్పండి? ఫిలిస్తీన్ల దేశానికి సంబంధించిన ఎక్రోని పట్టణానికి సంబంధించినటువంటి ఒక బయల్జెబు ఒక దేవత దగ్గర పంపిస్తా ఉంటే ఆ మధ్యలో దారిలో పోతా ఉన్నారు. ఈలోపు దేవుడు ఏం చేశాడంటే ఏలియాకి ప్రత్యక్షమాడు. ఏలియా అదిగో అహజ్య ఎక్రోని దేవత దగ్గర పంపిస్తున్నాడు, నేను నా జబ్బు తగ్గుతుందో లేదని తెలుసుకోవడానికి పంపిస్తున్నాడు, నువ్వు పోయి నేను చెప్పిన మాటలు ప్రకటించే వాళ్ళకి అని చెప్పేసి ఈ మధ్యలో దేవుడు ఆ యొక్క ఏలియాకి ప్రత్యక్షమయ్యాడు. చెప్పగానే ఏలియా ప్రత్యక్షమయ్యాడు. ఎవరైతే ఆ దూతలు ఆ ఎక్కువ పట్టణం దగ్గర పోతున్నారో వాళ్ళని కలుసుకున్నాడు. ఎవరు? ఏలియా. మీరు ఎక్కడ పోతున్నారు? అహజ్య పంపించిన దగ్గరికే కదా. అహజ్య చెప్పండి, మంచం ఎక్కాడు చెప్పట్టి, ఇక అతడు అంతే, ఇక బతకడు చనిపోతాడని చెప్పండి అని చెప్పగానే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఏం చెప్పారు ఆ అహజ్యాకి? అయ్యా మాకు మధ్యలో ఒక ఆయన కలిసి ఏమని చెప్పాడంటే, ఇక నువ్వు బ్రతకవు ఇలాగ చెప్పాడు. ఆ మనిషి ఎట్లా ఉన్నాడు? గొంగలు అట్టుకుంటే ఆ గొంగలు అట్టుకున్నాడు. అయ్యా తోలు తట్టుంది. అయితే ఖచ్చితంగా ఈ మనుషుడు ఎవరు? ఏలియానే అని చెప్పేసి అన్నాడు అహజ్య. కనగానే అప్పుడు ఏం చేస్తాడంటే ఒక 50 మందిని, ఒక అధికారిని ఇచ్చి 50 మందిని పంపించి మీరు పోయి ఎవరిని తీసుకొని రావాలి? ఏలియాని తీసుకొని రండి పండి అంటారు. ఏలియా కొండ మీద కూర్చుంటాడు, వీళ్ళు పోతారు. ఏలియా ఒక్కసారి ఏలియా దగ్గర రాగానే ఆకాశం అగ్ని దిగి 50 మంది ఏం చేసింది? కాల్చి పడేసింది. కనుక మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ యొక్క అహజ్య మళ్ళీ మరొక అధిపతి ఇచ్చి మళ్ళీ 50 మంది పంపిస్తారు. ఎవరిని తీసుకురామని? ఏలియాని. మళ్ళీ ఆ ఏలియా అక్కడే కూర్చున్న కొండ మీద మళ్ళీ రాగానే అగ్ని దిగి ఏం చేసింది? మళ్ళీ 50 మందిని 50 మంది దహించి కాల్చి వేసింది. మళ్ళీ మూడోసారి మళ్ళీ పంపిస్తాడు ఒక అధిపతిని ఇచ్చి మళ్ళీ 50 మందిని. అప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయా ప్లీజ్ దయచేసి మా మీద ఏం కురిపించవద్దు? అగ్ని కురిపించవద్దు, వాళ్ళే మమ్మల్ని చేర్చవద్దు, మా ప్రాణాలు కాపాడు, దయచేసి మా దగ్గర రాని. వీళ్ళు మూడోసారి పోయిన టీం వెళ్ళి వేడుకుంటారు ఏలియాని. 2వ రాజుల గ్రంథము ఇవన్నీ కూడా జరిగే చదువుదాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం. 2వ రాజుల 1వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము చూడండి. మనము 3వ వచనం నుండి మనం మార్చి చదువుకుంటాం.
రెండవ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2 మనం చదివాం కదా. 2లో మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుతుందో లేదో విచారించిన దూతలను పంపగా. 3వ వచనం చదవండి. యెహోవా దూత తిష్బీడని ఏలియా ఇలాగ సెలవిచ్చాను, నువ్వు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత బయల్జెబూలు వద్దకు మీరు విచారింపవచ్చున్నారా. 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నీవు దిగి రాకుండా నీవు నిశ్చయముగా మానవద్దని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతలు రాజు వద్దకు వచ్చి మీరు ఎందుకు తిరిగి వచ్చిన అతను వారిని అడుగ్గా, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్దకు విచారణ చేయడానికి నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మానమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడిని రాజు అడిగిన. అందుకు వారు అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరమేగా ఆ మనుష్యుడు తిష్బీడని ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు అంటే అహజ్య 50 మంది అధిపతి అని ఒకని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని ఆజ్ఞాపించన్నాను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించును కాకని ఆ 50 మంది అధిపతిని వంద చెప్పగా అగ్ని ఆకాశమును దిగి వానిని వాని 50 మందిని దహించెను. మరలా రాజు 50 మంది అధిపతి అని మరి ఒకరి వాడిని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్ము, రాజు ఆజ్ఞాపించున్నాడను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించునుగా కానీ చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని 50 మందిని దహించెను. ఇంకను రాజు 50 మందికి అధిపతిని మరి ఒకరిని వానిని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతిన ఆ 3వ వాడు వచ్చి ఆ ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసురాలైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి దశాధిపతులను అంటే 5 మంది వచ్చారు కదా కనుక ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణము నీ దృష్టి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. కనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చాను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివి. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని సెలవిచ్చెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. చూసామా? కాబట్టి అతడు ఎప్పుడైతే మంచం మీద పైనుంచి కింద పడ్డాడు, రోగం వచ్చిందో దూతలు పంపిస్తా ఉంటే ఆ దూతలకు దేవుడు చెప్పాడు ఏలియాకి మధ్యలో కలుసుకున్నారు. ఆ దూతలు చచ్చిపోతామని చెప్పమన్నాడు. ఆ దూతలు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారంటే ఆ మనుష్యుడు మాకు కనపడ్డా. ఎవరు ఆ మనుష్యుడు అంటే గొంగలి కట్టుకున్నవాడు, నడుము దట్టు కట్టుకున్నాడు. అయితే అతను ఏలియాని. కాబట్టి ఒక అధిపతిని ఆ అధిపతిని 50 మంది పంపించాడు. అగ్ని దహించి వేసింది. మళ్ళీ రెండోసారి ఒక అధిపతిని 50 మంది వాళ్ళు దహించి వేసింది. మూడోసారి వచ్చినప్పుడు ఆజ్ఞాపించకుండా చిత్తగింజను బతిమాలుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు ఈ మనుషులతో కూడా నువ్వు పో అన్నప్పుడు వెళ్ళి ఆ కొండ మీద దిగి ఆ 50 మందితో కూడా పోయాడు. పోయి చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని నువ్వు ఫిలిస్తీన్ పట్టణంలో ఎక్రోను అనే పట్టణం, ఫిలిస్తీన్ దేశంలో ఎక్రోను పట్టణానికి సంబంధించిన ఆ దేవత ప్రజలు పంపించావు కాబట్టి ఇక నీవు ఎక్కే మంచం నువ్వు దిగవు, అలాగే చనిపోతా ఉన్నాడు. అలాగే చనిపోయాడు. ఎవరంటే అతను అహజ్య. కాబట్టి ఆ రీతిగా అహజ్యలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే తెలిసి ఏం చేశాడు చెప్పండి? తప్పు చేయటం. కనుక బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. కాబట్టి నీకు తెలుసు కనుక నువ్వు కొందరు చూసావు, యెహోవా దేవుడని అగ్ని దిగింది చూసావు, కనుక బయలుదేరలో వధించని చూసావు, అగ్ని మాంసాన్ని కాల్చని చూసావు, అందరు యెహోవా దేవుడిని కేకలు వేస్తూ చూసావు. అలాంటి ఒక ఇశ్రాయేలు పుట్టి ఒక ఇశ్రాయేలు అయ్యుండి
యెహోవా దేవుని యొద్దకు యెహోవా ప్రవక్త దగ్గర రాకుండా నువ్వు అలా చేసినందుకు కాను అహజ్యా మానమయ్యాడు. అహజ్యా గురించి ఇంకో విషయం కూడా మనం చదవాలి. మొదటి రాజుల గ్రంథం పక్క పేజీని, మొదటి రాజుల గ్రంథము చూడండి 22వ అధ్యాయం 51 నుంచి 53 వచనాలు మనం చదువుకుని ముగిస్తాం. మొదటి రాజులు 22వ అధ్యాయం 51 నుంచి 53 వచనాలు మనం చదువుకుంటాం. చదవండి. ఆహాబు కుమారుడైన అహజ్యా యోధారాజుని యెహోషువతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేలును యాగం ఆరంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలేను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఒకరు కాదు ఇద్దరు ప్రవర్తనను ఇశ్రాయేలు వారి పాపం చేయడం కారణమైన నెబాతు కుమారుడు యెరోబాము ప్రవర్తన అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు అంటే అహజ్యా బయలుదేవతను పూజించుచు వారికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన కీలన్నిటి చొప్పున జరిగించు ఇశ్రాయేలు యెహోవాకు కోపము పుట్టించెను. కాబట్టి ఇది అహజ్యా చరిత్ర. కాబట్టి అహజ్యా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే ఇతర అహజ్యా 2 సంవత్సరాలు. అందరు ఎన్ని సంవత్సరాలు అంట? 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మనం చూసామంటే యెహోషువతో స్నేహం చేయటము, ఓడలు పగిలిపోవటము, తర్వాత మోయాబీలు ఆ 2 సంవత్సరాలు తిరుగుబాటు చేయటము, నెమ్మదిగా కింద పడటము, అతనికి రోగి అవటము. కనుక ఇవన్నీ జరిగాయి. కారణం ఏంటంటే ఇతరులో గమనించదగ్గ విషయం ఏంటంటే 52వ వచనంలో అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించిన తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అంటే తల్లిదండ్రులు అంటే ఆహాబు యెజెబెలు, కనుక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి ప్రవర్తన అనుసరించాడు. తండ్రిలాగా తల్లిలాగా. కాబట్టి తండ్రిలాగా దుర్మార్గమైన పనులు, తల్లిలాగా బయలుదేవతను సేవించడం, పూజించడం. అంత మాత్రం దానికంటే ముందున్నవాడు నెబాతు కుమారుడు యెరోబాము నిలిపాడే. కనుక బేతేల్లో దానిలో ఉన్నటువంటి ఆ దూడలు సేవించడము, తల్లి యొక్క దేవత బయలు సేవించడము, ఆహాబులాగా దుర్మార్గమైన పనులు చేయటము చేసి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవా దేవునికి ఏం పుట్టించాడు? కోపాన్ని పుట్టించాడు. చివరికి తెలిసి కూడా యెహోవా దేవుని దగ్గర రాకుండా మరి అన్యుల దేవతలు ఆశ్రయించిన కారణం చేత అతను మారమైనట్టు మనం చూస్తాం. కాబట్టి ఇతరులు మనం నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈరోజు మన పాఠంలో మనం తెలిసి చేసిన తప్పుకి ఏముండదు, ఇంకా బలి ఉండదు, క్షమాపణ ఉండదు. అందుకే పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరను, అవి తెలియక అవిశ్వాసం వలన చేసేదని కాబట్టి నేను కనికరించబడ్డాను అన్నాడు. కనుక అవన్నీ తెలియక దూషించానయ్యా, కానీ తెలియక హింస పెట్టాను సంఘాన్ని, కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. కాబట్టి పౌలు తెలియక చేసినవన్నీ దేవుడు క్షమించాడు. మనం కూడా అంతే, తెలియక చేసిన ప్రతి పొరపాటుకి ఏముంటుందంటే క్షమాపణ. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా జరిగింది అనుకోండి, అయ్యో పొరపాటు అంటే పర్లేదు బ్రదర్ అంటాం. నువ్వు కావాల్సుకుని చేసావంటాము, సీరియస్ అయిపోతాం. నువ్వు చూసావు కదా, కాల్ చేసావు కదా. దేవుడు కూడా అంతే. కాబట్టి తెలిసి చేసిన దానికి క్షమాపణ, బలి అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు అహజ్యా చేసిన తప్పేంటంటే తెలుసు, అతనికి యెహోవా దేవుడని తెలుసు, నిజమైన దేవుడని తెలుసు, కన్నులను చూశాడు, రుజువులు కూడా చూశాడు. అలాంటి వాడు యెహోవా దేవుని ఆశ్రయించకుండా కనుక ఎక్రోను దేవత బయల్జెబును ఆశ్రయించడం ద్వారా ఇక్కడ యెహోవా దేవుడు లేడనుకో అక్కడికి వెళ్ళావా, కాబట్టి ఇక నువ్వు మంచం దిగమన్నాడు. అలాగే చనిపోయాడు. అలా చనిపోయాడు అహజ్యా. ఇప్పుడు అహజ్యా నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలంటే అహజ్యాకు ఆ పిల్లలు లేరంట. చూడండి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. కానీ ఇప్పుడు నెక్స్ట్ రాజైంది ఎవరంట చెప్పండి? రాజైంది ఎవరు? యెహోరాము. ఎవరు కుమారుడు? యెహోరాము. ఎవరు కుమారుడు? యెహోరాము. ఆహాబు కుమారుడే. 2 యెహోరాములు ఉన్నారు. ఇక్కడ యెహోషాపాతు కుమారుడి పేరేంటి? ఇతడు యెహోరామే, ఇతని పేరు యెహోరామే. ఇక్కడ ఆహాబుకు మనం చెప్పాను కనుక ఆహాబుకు మొట్టమొదటి కుమారుడు ఎవరని చెప్పాము? అహజ్యా. మరొక కుమారుడు ఎవరు? యెహోరాము. ఇంకెంతమంది పిల్లలు ఉన్నారని చెప్పాము?
70 మంది కానీ గుర్తుపెట్టాను. కాబట్టి ఇక్కడ యెహోరాము అంటే మళ్ళీ ఈ యెహోషాపాతు కుమారుడు అనుకోబాకండి, కనుక ఇద్దరు యెహోరాము ఉన్నారు. కనుక ఇప్పుడు ఇతను చెప్పము, సమయం లేదు కాబట్టి ఇతని చరిత్ర గురించి పెద్దగా ఉంటుంది, అది వచ్చే వారం చెప్తాం. కాబట్టి ఇప్పుడు అహాజ్యా చనిపోయిన తర్వాత అహాజ్యా పిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ ఎవరు రాజయ్యారంటే ఆహాబు యొక్క మరో కుమారుడు. కనుక ఆహాబు యొక్క రెండో కుమారుడు గుర్తుపెట్టుకోండి. కానీ మొదటి వాడు అహజ్యా అనుకుంటే రెండో వాడు యెహోరాము. ఎందుకంటే ఇతని పిల్లలు లేరు కాబట్టి అతని వంశంలోంచి యెహోరాము రాజు అవుతాడు. కాబట్టి ఆ యెహోరాము ఎలా పరిపాలించాడు, అతని పరిపాలన అనేది వచ్చే వారం మనము 9వ రాజుగా యెహోరాము యొక్క చరిత్ర మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యెహోరాము వచ్చేసేమో యెహోషాపాతు కుమారుడు, ఇక్కడ యెహోరాము వచ్చేసి ఎవరి కుమారుడు? ఆహాబు కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎందుకంటే అక్కడ రెండు ఉన్నాయి. 17వ వచనంలో యెహోరాము అని కనిపి అవుతారు. కాబట్టి ఈ యెహోరామేమో యెహోషాపాతు కుమారుడు. కనుక ఇతని యెహోరాము కుమారుడు ఏమని చూసాను నాకు చెప్పాం, అహజ్యా. అతనికి మరొక పేరు ఏంటి? యాహాజు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి చరిత్ర రాజులన్నీ యోధాయని చెప్పాడు మర్చిపోయారు అప్పటికి. కనుక ఇంక ముగించిన పాఠాలు కానీ యోధాయని మర్చిపోయారు మళ్ళీ. కానీ మళ్ళీ మొదలు పెడతారు కొత్త నిబంధనలు, కొత్త సంవత్సరంలో. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యెహోషాపాతు కుమారుడు ఇక్కడ వచ్చేసాము అహజ్యా కుమారుడు. కాబట్టి అలాగూ నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే ఆహాబు యొక్క రెండవ కుమారుడు యెహోరాము రాజు అవుతాడు. కనుక అది ఎలా పరిపాలన చేసి వచ్చేవారు మనం చూస్తాం. కానీ ఈరోజు మనం నేర్చుకోవాలని తెలిసిన సత్యం ఏంటంటే మనం తెలిసి కూడా ఏం చేయకూడదు చెప్పండి, తెలిసి కూడా పాపము చేయకూడదు, తప్పు చేయకూడదు. కనుక అహజ్యా తెలిసి చేసినందుకు కాను దేవుడు అతను శిక్షించాడు. అట్లా కింద నుంచి పడి రోగి అయిపోయి అలాగే చనిపోయాడు. అతని పిల్లలు లేనందున అతని సహోదరుడు అనగా యెహోరాము అంటే ఆహాబు కుమారుడు రెండో కుమారుడు రాజయ్యాడు. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకుని ఈ స్థలాన్ని మనం విడిచి వెళదాం. ఈరోజు అహజ్యా యొక్క చరిత్ర మనం చూస్తూ వచ్చాము. మరి 3 అహజ్యాలు ఉన్నట్టుగా, మొదటిది ఆహాబు కుమారుడు, రెండవది యోధాలో కూడా మనం చూసాం యెహోరాము కుమారుడు, అతనికి మరొక పేరు యెహోయాహాజ్. 3వ వాడు కూడా చూసాము యోవాషు కుమారుడు, అతనికి మరొక పేరు అమజ్యా అని కూడా చూసాం. కాబట్టి ఈ యొక్క అహజ్యాతో ఒక భక్తి పడినటువంటి యెహోషాపాతు యుద్ధం చేయటం, అలాగే ఓడలు బంగారానికి వెళ్తున్నప్పుడు మరి అహజ్యా ఓడలన్నీ కూడా పగిలిపోయిన కారణం చేత గొప్ప దిగులతో విచారంతో ఉన్నప్పుడు పన్నుకట్టే మోయాబీలు కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడు అతడు నెమ్మది లేక కింద పడ్డాడు, రోగస్తుడు అయ్యాడు. కానీ యెహోవా దేవుని వద్దకు కానీ యెహోవా ప్రవక్త వద్దకు కానీ రాలేదు. అతనికి తెలుసు యెహోవా దేవుడని, యెహోవా ప్రవక్తవాడు తెలుసు, కన్నులారా చూశాడు తన టైంలో, తన తల్లి టైంలో. కాబట్టి అయినప్పుడు కూడా అతడు దేవుని సమీపించాల. ఫిలిస్తీన్ల దేశంలో ఎక్రోను పట్టణం సంబంధించిన బయల్జెబును ఆశ్రయించాడు. అందుకే ఏలియా ద్వారా అతనికి శాపంగా మరణం ప్రకటించబడింది. అలాగ చనిపోయాడు. ఎందుకంటే ఒక మిక్కిలి దుర్మార్గమైన కుటుంబంలో పుట్టాడు. తల్లి దుర్మార్గురాలు యెజబేలు బయలుదేరి అతను సేవించి నాబోతును చంపించింది. ఆహాబు దుర్మార్గుడే, వాళ్ళ తండ్రి ఒమ్మిరి దుర్మార్గుడే. కాబట్టి అలాంటి దానికంటే ముందుకు వెళ్తే మొదటి రాజు నాదాబు, అతడు దుర్మార్గుడే. కాబట్టి అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి అహజ్యా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి దేవుని కోపం పుట్టించి చనిపోయాడు. కాబట్టి ఇదైనా మనము జాగ్రత్త వహించాలి. కాబట్టి తెలియక చేసిన ప్రధాని దేవుడు క్షమిస్తున్నాడు. కానీ తెలిసి మనం ఏ తప్పు కూడా ఏ పొరపాటు కూడా చేయకుండా మనం ముందు కొనసాగాలనేది ఈ దినం మనకిచ్చేటువంటి ఆత్మీయమైన సత్యం, ఆత్మీయమైన పాఠం. అలాగూ మరి బుద్ధిపూర్వకముగా అనుభవం పొందిన తర్వాత తెలిసి చేసే ప్రతి దానికి కూడా పనిష్మెంట్, శిక్ష ఉంటుంది, బలి ఉంటుంది, తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో అది ఎరిగి మనం కాబట్టి తెలిసి పొరపాటు చేయకుండా ఈ లోకంలో కాపాడుకుందాం, అలా కాపాడబడదుము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభా మరి అహాజ్యా యొక్క చరిత్ర మేము చూడగలిగాం. దయలో మా తండ్రి మరి ఒక దుర్మార్గమైన కుటుంబంలోనే పుట్టాడు, అతడు కూడా అలాగే జీవించాడు మిక్కిలి దుర్మార్గముగా. తండ్రి తల్లి చెడిపోయింది, తండ్రి చెడిపోయిన వాడే, తాత చెడిపోయిన వాడే. అలాంటిది తండ్రి ఎంతో భయంకరంగా యెహోవా దేవుడని తెలిసి కూడా, రుజువులు చూసి కూడా, మిమ్మల్ని ఎరిగి కూడా మిమ్మల్ని ఆశ్రయించలేదు. దయలో మా తండ్రి వేరేవాడిని ఆశ్రయించాడు.
రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రజలకు ఏలి ఎంతో స్పష్టముగా వారి తలంపులు చెడగొట్టాడు. యెహోవా దేవుడు రుజువు చేశాడు. అలా చూచిన వాడు మిమ్మల్ని సమీపించకుండా ఎక్రోను పంపించి బయల్జీబును ఆశ్రయించడం ద్వారా తన మరణం ప్రకటించబడిన తనకి అలాగ నశించాడు. అలాగే మేము ఉండకూడదని మీరు ఇచ్చిన పాఠాలకి స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. తిరిగి వెళ్తుండగా మీ సంది మాత ఉంచమని, మరలా మేము కలుసుకునే ప్రయత్నం కృప దయచేయమని వందనాలు చెల్లించుకుంటూ భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆస్వాదాలతో మీ దీవెనలతో నింపి నడిపించమని వందనం చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు దాన్ని ఎవరైనా సంఘంలో బలహీన అనారోగ్యాలు ఉంటున్నారు వారు కూడా ముట్టుము తాకము సంపూర్ణ ఆరోగ్యమాలు చేకూర్చి మహిం పొందమని, ప్రభు నూతన సంవత్సరం నూతన తీర్మానాలతో మనం ప్రవేశపెట్టమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చే మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.